చేసే ముందు ఈయన ఒకసారి అలా వస్తారు. ఓ వార్తలు. అనేది తెలియదు. Yeah. వావ్ ఓకే చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది. ఒక క్యారెక్టర్ ని ఎలా తీసుకురావాలి, ఒక పాత్ర ఉన్నంత దాంట్లో ఎలా తీసుకురావాలని ఆయన దగ్గర నుంచి వావ్. సో యాక్చువల్గా ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ యాక్చువల్గా అయితే అడగకూడదు, కానీ ఇది ఒక స్వార్థంతో, ఒక కోరికతో, ఆశతో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అందాల రాక్షసికి సీక్వెల్ చేయగలిగితే ఎలా ఉంటుంది? హను గారు ఆలోచనలో ఏమైనా ఉందా? లేదండి, అందాల రాక్షసి సీక్వెల్ ఎట్లా వస్తుంది? కాదు, క్రియేటర్ అనుకుంటే అవసరం ఉందా? చేయొచ్చండి. అందాల రాక్షసి సీక్వెల్ చేయాల్సిన అవసరం కలవలేదు కదా ఇంకా. ఎప్పుడన్నా అవకాశం దానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా బెటర్గా రాస్తాను అందాల రాక్షసిని. ఇప్పుడైతే అందాల రాక్షసి 2 స్పేస్ లేదులే, కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న మెచ్యూరిటీకి ఇంకా చాలా బాగా రాసేవాడిని. యాక్చువల్లీ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఆల్సో ఇన్ దిస్. అది ఇప్పుడు ఎలాగ మీరు అన్నారు కాబట్టి అడిగేస్తాను. అందాల రాక్షసి సినిమాని మళ్ళీ తీస్తే ఇది మాత్రం ఇదే చేస్తాను, నేను ఇది ఇలా మారుస్తాను అని ఏదన్నా ఉందా? ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు నేను మళ్ళీ రాసి ఈ సినిమా తీస్తే ఆ సినిమాకి అప్పుడున్న బజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఎంతైతే వాముతుందో అది 100% తీసుకొచ్చేస్తాను. అది తేగలను నేను. అంటే దాన్ని చాలా బాగా చాలా ఫీల్ అవుతున్నది. అరే గ్రేట్ స్టోరీ, ఎక్కడో నేను సరిగా చేయకపోవడం వల్ల, సరిగా రాయిపోవడం వల్ల, సరిగా చేయకపోవడం వల్ల అది రీచ్ అవ్వాల్సిన స్పేస్కి అది రీచ్ అవ్వలేదు అని ఇలా ఆల్వేస్ ఫీల్. ఇప్పుడు నాకు ఏమైనా కరెక్షన్ ఛాన్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాను. 2 ఛాన్స్. ఓకే, 2కి ఛాన్స్ లేదు. బట్ అది 2కి అవకాశం లేదని కాదు, 2 అవసరం లేదు. ముందు 1 సరిగ్గా చేస్తే అయిపోద్ది. యా, అందుకే మేము మళ్ళీ చూసుకుంటున్నాము, రీ రిలీజ్ చేసుకున్నారు.